క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందినట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుదవరకు కొనసాగేటట్లుగా ప్రార్థన చేయండి. దేవుడి మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనము ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనము రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. మనం ధ్యానం చేస్తున్న అంశం ఇద్దరు సాక్షులు. ఈ ఇద్దరు సాక్షుల జీవితంలో నుండి లేక వీరి పరిచర్యలో నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలేమిటి తెలుసుకొని ఈ అంశాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాలు 126వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. ఇద్దరు సాక్షులు ఈ అంశముల నుండి 7వ వర్తమానం, ఇద్దరు సాక్షుల ద్వారా నేర్చుకోవలసిన పాఠాలు మేము ధ్యానం చేయబోతున్నాం. సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు బోధకులై మాకు బోధ చేయమని మనవి చేస్తున్నాం. మాకు అవసరమైన ఆత్మీయ ఆహారమును వడ్డించమని మనవి చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును కూడా దీవించండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు చూస్తున్న వింటున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశం ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనం ఇద్దరు సాక్షులను గూర్చి ఆలోచిస్తూ ఉన్నాం. ఇద్దరు సాక్షులకు సంబంధించినటువంటి వారు చేసినటువంటి 5 గొప్ప కార్యాల గురించి మనం ఆలోచన చేశాము. అలాగే యేసుక్రీస్తు వారికి ఇద్దరు సాక్షులకు మధ్య ఉన్నటువంటి ఒక 10 పోలికలు కూడా 2 వర్తమానాల్లో మనం తీసుకోవటం జరిగింది. గత కార్యక్రమంలో ఇద్దరు సాక్షుల వలన కలిగిన ఫలితాలు కూడా మనం చూసాం. ఓకే, ఈరోజు ఈ అంశాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, ఈ ఇద్దరు సాక్షుల జీవితాల్లో నుండి లేదా వీరి పరిచర్యలో నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలేమిటి? అది దేవుని వాక్యం అనేది మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. ఆ పాఠాలు మనం నేర్చుకోవాలి. ఆ పాఠాలు మనం పాటించాలి. ఆ పాఠాలు మనం ఇతరులకు నేర్పించాలి. అది మనం నేర్చుకోవలసిన పాఠాలు మనం నేర్చుకుంటూ మనము ఇతరులకు నేర్పించవలసిన పాఠాలు నేర్పిస్తూ ఉండాలి. అంతేకాదు, జీవితం అనేటువంటి పాఠశాలలో దేవుని వాక్యములో నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవలసిన అవసరత ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఇద్దరు సాక్షుల జీవితాల్లో నుండి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మనం చూస్తున్నాం. అవునా? ఈ అధ్యాయంలో
ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయని చెప్పాను. ఒకటేమో దేవాలయం కొలతల గురించి ఉంది, 2 ఇద్దరు సాక్షుల గురించి ఉంది, 3వది కడబోర 7వ బోర గురించి చెప్పబడింది. 7వ బోర అంశం వచ్చినప్పుడు ఆ విషయాలు చెప్తాను. ఓకే, ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం అనగానే ఇద్దరు సాక్షులు మనకి గుర్తుకు రావాలి. వారి యొక్క వృత్తాంతాన్ని మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చి ఎలాగ వెళ్ళిపోయారో అలాగే రెండవ రాకడ సమయంలో కూడా ఇద్దరు సాక్షులు వస్తారని మనం తెలుసుకోవాలి. ఆ ఇద్దరు సాక్షులు ఎందుకు వస్తారు? యేసుక్రీస్తు స్థానంలో వస్తారు, ఆ స్థానాన్ని భర్తీ చేయటానికి వస్తారు. అది ఒక రాయబారి ఒక దేశం తరఫున వచ్చినట్టుగా క్రీస్తు తరఫున ఇద్దరు సాక్షులు వస్తారు. కాబట్టి వీళ్ళెవరు? క్రీస్తు సాక్షులు, ఇద్దరు సాక్షులు. ఓకే, అయితే ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనుకోండి. మొదటి వర్తమానంలో నేను చెప్పాను, కొంతమంది ఏలియా హానోక్ అన్నారు, కొంతమంది ఏలియా మోషేల్ అన్నారు, కొంతమంది ఏలియా బాప్తిస్మిచ్చి యోహాన్ అన్నారు. అవునా? మరి కొంతమంది వాళ్ళ అపోస్తులు పేతురు పౌలు గారులు అన్నారు. ఇంకొంతమంది ఆ సమయంలో దేవుడు ఇద్దరు యోధా యువకులను పంపిస్తాడులే అన్నారు. సరే, ఏదేమైనా కానివ్వండి, మొత్తానికి ఇద్దరు సాక్షులు అయితే వస్తున్నారు. ఇద్దరు సాక్షులు వస్తున్నారు, జాగ్రత్త. అయితే ఎక్కువ మంది ప్రాచీన పండితులు వారు ఏలియా హానోకులని ఒప్పుకుంటున్నారు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఇద్దరు సాక్షుల ద్వారా మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే కొన్ని చూడండి. ఒకటి, ఈ పాఠాలన్నిటిని నోట్ చేయండి. మొదటి పాఠం ఏంటంటే ఈ ఇద్దరు సాక్షులు వారి జీవితంలో వాక్యానుసారంగా జీవిస్తున్నారు. ఇది ముఖ్యం. ఇద్దరు సాక్షుల జీవితాల మొదటి పాఠం ఏంటంటే అంతా కూడా వాక్యానుసారంగా వారు జీవిస్తారు. లేఖనాలు ఏవైతే వ్రాయబడ్డాయో వారి జీవితంలో అవి జరుగుతాయి అన్నమాట. వారు భూలోకానికి రావటం కానీ, ప్రకటించటం కానీ, మరణించటం, పునరుద్ధానమై తిరిగి లేకపోవటం, ఆరోహణమై వెళ్ళటం అంతా కూడా మరి వాక్యానుసారంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? మన జీవితంలో కూడా మన విశ్వాసులమైన, సేవకులమైన, నాయకులమైన వాటి గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో దేవుని వాక్యం నెరవేర్చబడాలి. అంటే మనం వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా బోధించాలి, వాక్యానుసారంగా శిష్యుల్ని తయారు చేయాలి. వాక్యానికి భిన్నంగా మనం ఉండకూడదు. ఇద్దరు సాక్షులు అన్ని విషయాల్లో ఉన్నట్లుగానే మనం కూడా వాక్యానుసారంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇది మొదటి విషయం. రెండవది ఏంటి? ఈ ఇద్దరు సాక్షులు అన్ని సందర్భాల్లో కూడా వారు దేవుణ్ణి మహింపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఇద్దరు సాక్షులకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, చక్కగా వాళ్ళు సాక్ష్యం చెప్పేటప్పుడు, వాళ్ళు జీవించినప్పుడు దేవునికి మహింకరంగానే ఉన్నారు. మరి వారు అంత్యక్రీస్తు చేతుల్లో చనిపోయే సందర్భంలో హతసాక్షులుగా మరణించేటప్పుడు కూడా దేవునికి మహిమే తెచ్చారు. తర్వాత వాళ్ళు పునరుద్ధానమై తిరిగి లేచేటప్పుడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు కూడా దేవునికి మహిమే తీసుకొచ్చారు. చూసారా? యేసుక్రీస్తు వారు ఎలాగ దేవునికి మహిమ తీసుకొచ్చారో ఈ ఇద్దరు సాక్షులు కూడా దేవునికి మహిమ తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకటేమో వాక్యానుసారంగా జీవించాలి వారిలాగా. రెండవది, మనం దేవునికి మహిమ తీసుకొచ్చేవారిలాగా ఉండాలి. అది మనం ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతామా, తక్కువ సంవత్సరాలు బ్రతుకుతామా అనేది కాదు. మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు, లేకపోతే మనం చెప్పే ఈ బోధ, మనం చేసే పనులు, కార్యాలు, ఇవన్నీ కూడా దేవునికి మహిమ తీసుకొచ్చేటట్టుగా చూసుకోవాలి. మన ద్వారా దేవుడికి మహిమ రావాలి, కానీ అవమానం రాకూడదు. ఇద్దరు సాక్షులు దేవుడికి మహిమ తెచ్చారు. మనలో కొంతమందిని దేవుడికి మహిమ తెస్తున్నాం, కొంతమందిని దేవుడికి అవమానం తెస్తున్నాం. కొన్ని సందర్భాల్లో దేవునికి మహిమ తీసుకొస్తున్నాం, కొన్ని సందర్భాల్లో దేవునికి అవమానం తీసుకొస్తున్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. రోమాపత్రిక 2:24 చెప్పినట్లుగా మిమ్ములను బట్టియే కదా నా నామం అన్య జనులలో దూషించబడుతుంది అన్నట్టుగా మనం దేవునికి మహిమ తీసుకురావాలి, కానీ అవమానం రాకుండా చూసుకోవాలి. అది సంగతి. తర్వాత ఈ ఇద్దరు సాక్షుల యొక్క స్పెషల్ ఏంటో తెలిసిన మూడవది, ఈ ఇద్దరు సాక్షులు కూడా దేవుని ఆత్మతో నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. వారిలో పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు. వారు దేవుని ఆత్మ గలవారు. అందుకే అంత ధైర్యంగా వారు బోధించగలిగారు, సాక్ష్యం చెప్పగలిగారు, నిలబడగలిగారు. అదే కారణం, లోపల దేవుని ఆత్మ ఉన్నాడు, దైవ శక్తి వాళ్ళు కలిగి ఉన్నారు.
అందుకే హతసాక్షులుగా వారిని చంపేసినాను, వారు చనిపోయినా పునరుద్ధానంలో తిరిగి లేచారు. కారణం వారిలో దేవుని ఆత్మ ఉన్నాడు. అందుకని వాక్యం ఏం చెబుతుందంటే, యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మనలో ఉండిన ఎడల చావునకు లోనగు మనలను కూడా ఆయన బ్రతికిస్తాడు అని ఉంది. అర్థమైందా? యేసుక్రీస్తు ఎలాగైతే పరిశుద్ధాత్మ ద్వారా పునరుద్ధానం చెందాడో, అలాగే మరి ఆ దేవుని ఆత్మను బట్టి ఎలాగ ఇద్దరు సాక్షులు కూడా పునరుద్ధానం చెందారో, ఆ దేవుని ఆత్మ మనలో ఉన్నాడు అనుకోండి. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం గట్టిగా నిలబడతాం, గట్టిగా బోధిస్తాం, ప్రకటిస్తాం, పాటిస్తాం. అంతేనా? దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఆ ధైర్యం వస్తుంది, ఆ జ్ఞానం వస్తుంది, ఆ వివేకం, సమయస్ఫూర్తి మనకు వస్తాయి. కనుక దేవుని ఆత్మను పొందుకొని దేవుని ఆత్మను కలిగి మనం ఇద్దరు సాక్షుల్లాగా సేవ చేయాలి. అది మనం ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకోవాలంటే, ఇద్దరు సాక్షుల్లాగా నేను కూడా ఒక సాక్షిని అనుకోవాలి. అది పాత నిబంధనలో యెహోవా సాక్షులు ఉన్నారు, క్రొత్త నిబంధనలో ఇప్పుడు మనం క్రీస్తు సాక్షులం. అదే పరిశుద్ధాత్మను కలిగిన వారమై క్రీస్తు సాక్షులుగా ఉండాలి. ఆనాడు అపోస్తలులు క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు కదా. సన్హెద్రిని సభలో ఏం చెప్పారు? మేము కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి చెప్పకుండా ఉండలేమన్నారు కదా. వాళ్ళు బెదిరించినా ఒప్పుకోలేదు వీళ్ళు. కారణం వారి లోపల దేవుని ఆత్మ ఉన్నారు. అది సో మనం దేవుని ఆత్మను కలిగిన వారమై దేవుని కొరకు గొప్ప సేవ చెయ్యాలి. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి, ఈ ఇద్దరు సాక్షుల్లో మనకు కనిపిస్తున్నటువంటి మరొక గొప్ప విషయం ఏంటంటే, ప్రియులారా ఆలోచించండి. ఈ ఇద్దరు సాక్షులు అన్ని విషయాల్లో కూడా ఐక్యత కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎస్, అదే నాకు అర్థమవుతుంది. ఇద్దరు సాక్షులు ఐక్యతకు ప్రతిబింబంగా కనిపిస్తున్నారు. ఇద్దరు సాక్షులు ఎంత బాగా ఐక్యత కలిగి ఉన్నారంటే, భార్యాభర్తల కంటే ఐక్యత కలిగి ఉన్నారు, లేకపోతే ఫ్రెండ్స్ కంటే ఐక్యత కలిగి ఉన్నారు. మనం చదువుతుంటే అక్కడ ఇద్దరని ఉంది, కానీ ఒక్కరు ప్రవర్తించినట్టుగానే ఇద్దరు ప్రవర్తించారు. అది అక్కడ సత్యం. ఒక వ్యక్తి ప్రవర్తించినట్టుగానే ఇద్దరు ప్రవర్తించారు. మీరు బాగా ఆలోచించండి, వాక్యం ధ్యానం చేయండి, చదవండి, చూడండి. ఇద్దరు సాక్షుల మధ్యలో ఏమన్నా వ్యత్యాసం ఉందా? అది సో వాళ్ళు ఎంత ఐక్యతగా ఉన్నారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నట్టుగా ఇక్కడ ఇద్దరు సాక్షులు భూమి మీదకి వచ్చి మరి 3.5 సంవత్సరాలు ఐక్యతగా పనిచేశారుగా. ఐక్యతలోనే మరణించారు వాళ్ళు ఇద్దరు ఒకేసారి. ఐక్యతలోనే పునరుద్ధానమై తిరిగి లేచారు. ఐక్యతలోనే పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయారు. కనుక ఐక్యత అనే దానికి ఎంత మంచి ఉదాహరణ వీళ్ళిద్దరూ. మరి ఈ రోజుల్లో మనం ఈ ఐక్యత ఎందుకు చూపించలేకపోతున్నాం? భార్యాభర్తల మధ్య ఐక్యత, సేవకుల మధ్యలో ఐక్యత, విశ్వాసుల మధ్యలో ఐక్యత ఏంటి? ఈ ఐక్యత మనం ఎందుకు కలిగి ఉండలేదు? సో క్రైస్తవులంతా సమైక్యముగా ఐక్యత కలిగి పనిచేయాలి. అది ఐక్యతలోనే ఉంది శక్తి. ఓ భక్తుడు అన్నాడు, ఐక్యత ఉన్న దగ్గరే ఆత్మ ఉంటాడు, ఐక్యత ఉన్న దగ్గరే ఆనందం ఉంటుంది, ఐక్యత ఉన్న దగ్గరే అభివృద్ధి ఉంటుంది అన్నాడు. అది సంగతి. కనుక ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఇద్దరు సాక్షులు వలనే మనమందరం ఐక్యతగా ఉండవలెను. వాళ్ళిద్దరు సాక్షులు మనం 2 లక్షల మంది అవ్వచ్చు, లేక 2 కోట్ల మంది అవ్వచ్చు, లేక క్రైస్తవులు ఎంతమంది అయినా కూడా ఐక్యతను మనం చూపించాలి. అది ఓకే. తర్వాత విషయం 5వ పాఠం చూడండి. ఇద్దరు సాక్షుల మధ్యలో ఏం కనిపిస్తుందంటే, కేవలం పైకి ఐక్యతే కాదు, లోపల వారు ఏక మనసు కలిగి ఉన్నారు. అది ఇద్దరు సాక్షుల యొక్క పరిచర్యకు ఒక రహస్యం ఏంటో తెలుసా? వారిలో ఉన్న ఏక మనసు. పైకేమో ఐక్యత కనిపిస్తుంది, లోపల ఏక మనసు కలిగి ఉన్నారు. అది చూడటానికేమో ఇద్దరు వ్యక్తులు, లేక 2 శరీరాలు, లేదా 2 ముఖాలు అనుకోండి, అవునా? కానీ ఇద్దరు ఏక మనసు, ఏకాత్మ, ఏకభావం, ఏక తాత్పర్యం కలిగి ఉన్నారు. అది సో ఇప్పుడు దేవుని పిల్లలమైన మనకు కావాల్సింది పైకి ఐక్యత ఉండటమే కాదు, లోపల కూడా ఏకత్వం కావాలి, ఏక మనసు కలిగి ఉండాలి మనం. అందుకని పౌలు గారు కొరింథీ పత్రికలో ఏం చెప్పాడు? కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మీరందరూ ఏక మనసు కలిగి ఉండవలెనని
ఏకభావంతో ఏక తాత్పర్యముతో మాట్లాడవలనని కోరుచున్నాను. కొరింథీ సంఘమా, మీరేదో సంఘంలో కలిసి ఉండటం కాదు, ఐక్యతగా లోపల మీ మనసుల్లో కూడా ఏకత్వం రావాలన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తే సుంటోకాయను లవోదియతు మాట్లాడుతూ వారిద్దరూ ఏక మనసు కలిగి ఉండాలని నేను కోరుతున్నాను అని చెప్పాడు పౌలు గారు. అవును, ఈ అంచె దినాల్లో ప్రియులారా మనము ఏక మనసు సాధించాలి. ఒక విషయం ఏంటంటే మనుషులు కలుస్తున్నారు కానీ మనసులు కలవట్లేదు. అది సంగతి. మనుషులు కలవడం కాదు, మనసులు కలవాలి. అది 1000 మంది మనుషులు కలవచ్చు, కలిసి ఒక గ్రూప్ అవుతారు, కలిసి ఒక పని చేస్తారు. కానీ 2 మనసులు కలుస్తాయా? మీరు ఆలోచించండి. కలవాలి. ఈ 2 సాక్షులు ఏక మనసు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అది కాబట్టి వాళ్ళు వాక్యానుసారంగా జీవించారు. 1. 2, వాళ్ళు ఏం చేశారు? దేవునికి మహిమ తీసుకొచ్చి ఆయన చిత్త ప్రకారం చేశారు సేవ. మనం కూడా అలాగే చేయాలి. 3వది, వాళ్ళు దేవుని ఆత్మ కలిగి దైవ శక్తితో అంత సేవ చేయగలిగారు. అంతే. మనం కూడా అలాగే ఉంటే అలాగే చేస్తాం. 4, వారిని చూసి మనం ఐక్యత నేర్చుకోవాలి. 5, వారిని చూసి మనం ఏక మనస్సు కలిగి ఉండటాన్ని నేర్చుకోవాలి. అది మంచి విషయాల్లో మనకు ఏక మనసు ఉండాలి. చెడ్డ విషయాల్లో ఏక మనసు అవసరం లేదు, మంచి విషయాల్లో కావాలి. తర్వాత 6వది, ఈ 2 సాక్షుల గురించి మీరు ఆలోచించండి. వాళ్ళు అధికారపూర్వకంగా సేవ చేశారు. అంటే అక్కడ అధికారాన్ని ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. అధికారం అదొక కమిషన్. అంటే అంత్యక్రీస్తు వ్యతిరేకించినప్పటికీ లేక ప్రజల్లో అనేక మంది ఎదురు తిరిగినా శత్రువులుగా ఉన్నా సరే వాళ్ళు అధికారముతోనే అన్నీ చేశారు. అధికారముతో ప్రకటించారు, అవునా? అధికారముతో సాక్ష్యం చెప్పారు, అధికారంతో నిలబడ్డారు, అధికారముతో అద్భుతాలు చేశారు. ఎందుకు? దేవుడు వారిని పంపించాడు గనక, దేవుడు వారికి అధికారం ఇచ్చాడు గనక ఆ అధికారాన్ని ఉపయోగించుకున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా అధికారం దుర్వినియోగం చేసినట్టుగా మనకి కనిపించదు. సో ఈ రోజుల్లో మనం ప్రియులారా చూడండి, ఆలోచించండి. దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా? అది సేవకులు ఆలోచించండి, విశ్వాసులు ఆలోచించండి. 2 సాక్షుల గురించి చూడండి. వారు అధికారంతో చేసినట్టుగా మనం చేయగలుగుతున్నామా? మన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అధికారంతో బోధించగలగాలి. లేక సాక్ష్యం చెప్తున్నప్పుడు మరి దేవుడిచ్చిన అధికారంతో సాక్ష్యం చెప్పాలి. అంతే. దేవుడు మనకు కొన్ని అధికారాలు ఇచ్చాడు, ఆ అధికారాలు ఉపయోగించుకోవాలి కానీ దుర్నియాపరచకూడదు. ఇప్పుడు దేవుడు నీకు ప్రార్థన చేసి అధికారం ఇచ్చాడు, చక్కగా ప్రార్థన చేసి జాబును పొందుకోవాలి. లేదా దేవుడు మనకు కొన్ని కృపావరాలు ఇచ్చాడు, ఆత్మవరాలు ఇచ్చాడు అనుకోండి, చక్కగా అధికారాన్ని ఉపయోగించుకొని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం మనం పాటుపడాలి, ప్రయాసపడాలి. అది కనుక దేవుడు మనకిచ్చినటువంటి అధికారాలు మనం ఉపయోగించుకోవాలి. ఆయన మనకిచ్చాడు, ఆయన మనలో కమిషన్గా ఇక్కడికి పంపించాడు. అది మనం గుర్తుంచుకోవాలి. ఈ అంచె దినాల్లో 2 సాక్షుల వలె మనం చక్కగా పరిచర్య చేయాలి. తర్వాత 7వ విషయం చూడండి. ఈ 2 సాక్షులు ఎలాంటి వాళ్ళు? వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఒకసారి ఆలోచించండి. 2 సాక్షుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ప్రభువు కోసం సాక్ష్యం చెప్పటమే కాదు కానీ హతసాక్షులుగా మరణించటానికి కూడా నిర్ణయించుకున్నారు. ఒక భక్తుడు అంటాడు, సేవ అంటే చావు అంటాడు. అది సేవకు రావడం అంటే చావటమేనట. ఇప్పుడు మిలిటరీలోకి వెళుతున్నారంటే సైనికులు వాళ్ళు చావటానికి కూడా సిద్ధపడి వెళతారు. సో ఇప్పుడు అదే కదా, ఈ 2 సాక్షులు ఏదో గొప్పగా సేవ చేయడం కాదు. మరి అంత్యక్రీస్తు అగాధములో నుంచి పైకి వచ్చిన క్రూర మృగం వారితో యుద్ధం చేయటం, వారిని జయించటం, చంపటం జరిగింది కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు అలాగా హతసాక్షులుగా మరణించడానికి నిర్ణయించుకున్నారు, నిలబడ్డారు. అది నిర్ణయించుకుంటా నిలబడుట. అది మరి ఈరోజు మరి దేవుని సేవలో ఉన్న మనం సేవకులు, విశ్వాసులము మరి దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టడానికి నిలబడాలి మనం. అది
కొన్నిసార్లు మన ప్రాణం కంటే ఎక్కువగా దేవుని యొక్క పరిచయను ప్రేమించాలి. ఒకవేళ ప్రాణం పెట్టేంత ధైర్యం మనకి ఉండకపోవచ్చు, ఆ ధైర్యం ఉండకపోవచ్చు, కానీ ఆ మనసు ఉండాలి. మనసు వేరు, ధైర్యం వేరు అనుకోండి. ముందు ఆ మనసు ఉండాలి. ఇప్పుడు దేవుడు ఎవరెవరిని ఎలా చేయాలో అలా చేస్తాడు. దేవుని ప్రణాళిక ప్రకారం అది జరిగిద్ది. కానీ హతసాక్షుల యొక్క పరిస్థితి చూడండి, ఇద్దరు సాక్షుల యొక్క పరిస్థితి చూడండి. కాబట్టి మనం కూడా దేవుని సేవలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మనం తట్టుకొని నిలబడగలగాలి. అది పరిస్థితులు ఎలా ఉన్నా నిలబడాలి. పరిస్థితులు మనం అనుకున్నట్టుగా ఉండవు కదా, అనుకున్నట్టుగా కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అట్లాగే మనము పరిస్థితులను బట్టి కాదు, ప్రభువుని బట్టి నిలబడవలెను. తర్వాత ఇద్దరు సాక్షుల గురించి నాకు ఇంకొక విషయం కూడా గుర్తొస్తుంది, మంచి విషయం. ఇద్దరు సాక్షులు ఆనాడు విడిచిపెట్టబడిన గుంపుకి వెలుగులాగున్నారు. అది సంఘం ఎత్తబడిందండి, వెళ్ళిపోయింది. విడిచిపెట్టబడిన గుంపు, అంత్యక్రీస్తు పరిపాలన, 7 ఏళ్ల శ్రమల కాలం, ఇది లెక్క. సో లోకమంతా చీకటి, అంతా చీకట్లో చిందేస్తున్నారు. ఎవడిష్టం వచ్చినట్టు కూడా పాపంలో జీవిస్తూ ఉన్నారు, కఠినంగా ఉన్నారు, దేవుణ్ణి దూషిస్తున్నారు, ఇద్దరు సాక్షులు కూడా దూషిస్తున్నారు, ఏం పట్టించుకోవట్లేదు. కానీ ఆ ఇద్దరు సాక్షుల యొక్క ఆ పరిచర్య ఎంత చదువుతూ ఉంటే, మీరు చదవండి, తర్వాత చదువుతూ ఉంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం ఏమనిపిస్తుందంటే, చీకట్లో ఉన్నటువంటి మనుషులకి వారు ఒక వెలుగులాగున్నారు. అందుకే వారు 2 దీప స్తంభాలతో పోల్చబడ్డారు. అంటే ఆనాటి ప్రజలకి వాళ్ళు వెలుగునిచ్చారు. ఎస్, అది ఇప్పుడు ఆలోచించాలండి మనం. 1 దేవుడి వెలుగు, 2 యేసుక్రీస్తు వెలుగు, 3 పరిశుద్ధాత్మ వెలుగు, ఇప్పుడు 4 సంఘం వెలుగు. సంఘం ఈ లోకానికి వెలుగుగా ఉండాలి. ఇద్దరు సాక్షులు వారు వెలుగుతూ లోకాన్ని వెలిగిచ్చేశారు అంతే. సో మనం కూడా ఇప్పుడు ఎట్టుండాలంటే, అంచె దినాల్లో ఈ చీకట్లో ఉన్నటువంటి మానవ జాతికి, పాపంలో ఉన్నటువంటి మనుషులకి మనం ఒక్కొక్కరమే ఒక దీపస్తంభంలాగా ఉండాలి. అది మనం వెలుగుగా ఉండాలి. యేసుప్రభు చెప్పినట్టు యోహాను సువార్త 8:12, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అది నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు, అది బాగానే ఉంది, యేసుక్రీస్తు వెలుగు. కానీ ఆయన శిష్యులమైనటువంటి మనకేం చెప్తున్నాడు? ఆయన సాక్షులమైనటువంటి మనకేం చెప్తున్నాడు? నేను లోకానికి వెలుగుగా ఉండటం కాదు, మీరు కూడా నా స్థానంలో ఈ లోకానికి వెలుగుగా ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి అంచె దినాల్లో మనం బ్రతికినంతకాలం, ఈ రాకడొచ్చే లోపు మనం వెలుగుతూ అనేక మందిని వెలిగించడానికి ప్రయత్నం చేద్దాం. ఇద్దరు సాక్షుల్లాగా ప్రార్థన చేద్దాం, ఇద్దరు సాక్షులాగా వాక్యం ప్రకటిద్దాం, సాక్ష్యము చెబుదాం, దేవుడిచ్చిన వరాలు ఉపయోగించుకుందాం. మనం వెలుగుతూ అనేక మందిని వెలిగించే పరిస్థితి చేద్దాం. కారణం ఏంటంటే, ఈ లోకంలో మనము దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి, ఎత్తబడే సంఘములో వెళ్ళాలి. దేవుని రాజ్యాన్ని కట్టాలి, ఎత్తబడే సంఘములో వెళ్ళాలి, మంచి బహుమానం పొందుకోవాలి. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకొని ఇద్దరు సాక్షుల గురించి బాగా చదవండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షుల గురించి బాగా చదివి ధ్యానం చేసి పరిశీలన చేసి మరి అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకొని, వారి ద్వారా ఎన్నో పాఠాలు మనం నేర్చుకొని, ఎన్నో పాఠాలు ఈ లోకములో సంఘానికి సమాజానికి మనం నేర్పిస్తూ రాకడొచ్చే లోపు మనం సంపూర్ణులుగా తయారవ్వాలని నేను మనవి చేస్తున్నాను. మరి ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరు కూడా ఒకసారి ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆ ఇద్దరు సాక్షుల వలె నేను కూడా ఉంటే ఎలా ఉంటుంది? నేను కూడా క్రీస్తుకి ఒక సాక్షిగా ఈ లోకంలో బ్రతకాలి. ఆయన నన్ను రక్షించుకున్నాడు గనక, నా కోసం ప్రాణం పెట్టాడు గనక, నేను ఆయన కొరకు సాక్షిగా బ్రతకాలి, ఆయనకి మహిమ తెచ్చేటట్టు ఉండాలి. అవునా? ఈ నశించిపోతున్న ఆత్మలను నేను రక్షించగలగాలి, ఈ దేవుని రాజ్యాన్ని భూమి మీద నేను కట్టాలి, నా వంతు పాత్ర నేను పోషించాలి అని మనం ఆలోచిస్తూ చక్కగా మనం అందరం కూడా ఆ ఇద్దరు సాక్షుల వలె ఉండటానికి ప్రయత్నం చేద్దాము. రాకడ దగ్గరికి వస్తూ ఉంది. రెండవ రాకడకు సంబంధించిన గుర్తులు, సూచనలు, ప్రవచనాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి.
ఈ ప్రకృతి పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే, మనుషుల పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే రాకడ దగ్గరికి వచ్చేస్తుంది అనిపిస్తుంది. మీకు అనిపించడం లేదా? పేపర్లో, టీవీలో వార్తలు చూస్తున్నప్పుడు మరి మీ మనస్సాక్షి మీకేం చెప్తుంది? రాకడ వస్తుంది అనిపించడం లేదా? మరి రాకడ వస్తుందని చెప్పినప్పుడు నిలబడాలి కదా. మరి ఇద్దరు సాక్షులు కూడా రోషం కలిగి బ్రతకాలుగా, రోషం కలిగి భక్తి చేయాలిగా, రోషం కలిగి సేవ చేయాలిగా. అలా మనం ఆలోచించుకుందాము. యేసుక్రీస్తు మొదటి రాకడ ఎలాగా పరిచర్య చేసి వెళ్ళారో, రెండవ రాకడ సమయంలో ఇద్దరు సాక్షులు కూడా అలాగే పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ అంచె దినాల్లో మనం కూడా మరి ప్రతి ఒక్కళ్ళు రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందుకొని, రక్షణ పొందినోళ్ళు ఆయనకి సాక్షులుగా జీవిస్తూ, దేవుడు మనకిచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటూ మన పరిధిలో, ఇప్పుడు నా పరిధిలో నేను, నీ పరిధిలో నీవు, అట్లా ఎవరి పరిధిలో వాళ్ళు, మన పరిధిలో మరి చక్కగా ఇద్దరు సాక్షులాగా మనం ఉండి మరి దేవుని యొక్క పరిచర్య జరిగించాలి. మన ద్వారా కొన్ని లక్షల మంది రక్షించబడేటట్లు ఉండాలి. ఆనాడు ఆ ఇద్దరు సాక్షుల ద్వారా ప్రపంచం అంతా తల్ల క్రిందులైపోయింది. అనేక లక్షల మంది రక్షించబడటమే కాదు, వాళ్ళు హతసాక్షులుగా మరణించడానికి కూడా తీర్మానం తీసుకోగలిగారు. అంత గొప్ప ప్రభావంతో సేవ భవిష్యత్తులో జరుగుతుందని, జరగబోయే విషయాన్ని ముందుగానే చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఈ అంచె దినాల్లో ఇద్దరు సాక్షుల వలె మనం జీవించాలి. ఆ ఇద్దరు సాక్షులను చూసి అనేకమైన పాఠాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు వారిలాగా మనం అందరం హతసాక్షులుగా చనిపోవాలని వాక్యం చెప్పటం లేదు. హతసాక్షులుగా చనిపోవటానికి కూడా యోగ్యత కావాలి. సరే, హతసాక్షులుగా చనిపోవడం ప్రక్కన పెట్టండి, ముందు సాక్షులుగా జీవించాలి. ప్రభువుకు సాక్షులుగా జీవిస్తూ మన భూలోక యాత్రను కొనసాగించాలి. అట్టి కృపని దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాము. మేమందరము ఇద్దరు సాక్షుల వలె ఆయన మీ కొరకు సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరంతో ఉన్న వారికి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనం చేస్తున్నాం. 9440402368 9440402368. థ్యాంక్ యూ ఆల్.